ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయన్నారు సజ్జల. ఏపీలో గుర్తింపు సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇచ్చాయన్నారు. ఈసీ మీద కూటమి నేతలు ఒత్తిడి పెంచారని అన్న సజ్జల ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆరోపించారు. కౌంటింగ్ను ప్రభావితం చేస్తారనే అనుమానాలున్నాయన్నారు సజ్జల. సర్వేలు వాళ్ళ అంకెలు చూస్తుంటే క్లియర్గా టార్గెట్ పెట్టుకుని దాన్ని ఫిల్లింగ్ ది బ్యాంక్స్ లాగా నింపినట్టేమో అనిపిస్తుంది. అక్కడ బీజేపీ 400+ కావాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వీరెంతో దాన్ని రీచ్ కావడం ఎట్లా అనేది వాళ్ళు చూసినట్టుంది. ఆ తొందరపాటులో ఆ నంబర్స్ చూస్తే కూడా నవ్వొస్తుంది. కొన్ని చోట్ల పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా ఇచ్చారు. నాకు తెలిసి బీహార్లో ఐ థింక్ పోటీ చేసిన 5 చేస్తే 6 ఇచ్చారని అన్నారు ఓ పార్టీ, ఎల్జేపీ అనుకుంటారు. అట్లే తమిళనాడులో కూడా ఇంకో దానికి ఎక్కువ వేశారని అన్నారు. ఒరిస్సా బీజేడీకి 0 ఇచ్చారు. పార్లమెంట్ ఓరియంటేషన్తోనే పోయినట్టుంది. బహుశా బీజేపీతో ఇక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ కూటమికి మెజారిటీ చూపాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ కూడా ఒకరైతే 2 నుంచి 4 ఇచ్చినట్టున్నారు. ఇంకా కొంతమంది సగం పంపకాలు చేసుకున్నట్టున్నారు. అంటే తర్వాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. బీజేపీ ఎన్డీఏ టార్గెట్తో జాతీయ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లున్నాయని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో గుర్తింపు పొందిన సంస్థలు వైసీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చాయన్నారు. జగన్ను ఓడించడానికి ఏర్పడ్డ 3 పార్టీల కూటమి సౌండ్ గట్టిగా ఈసీపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు ఆయన. పోలింగ్కు చేసినట్లే ఎగ్జిట్ పోల్స్తో కౌంటింగ్ను ప్రభావితం చేసేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారన్నారు సజ్జల. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఒకరో ఒక పక్క ఉన్నారు. అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతోపాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రం అంతా వాళ్ళు ఇష్టం చెదిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. పోలింగ్లో కానీ